తిరుమల వెళ్లకూడదని నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు జగన్. తన మతం మానవత్వం అని డిక్లరేషన్లో రాసుకోవాలని సూచించారు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయటికి వెళ్తే సాంప్రదాయాలు అనుసరిస్తానన్నారు మాజీ సీఎం. నెయ్యి టెండర్ల ప్రక్రియ దశాబ్దాలుగా సాగుతుందన్నారు జగన్. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారని, L1 గా వచ్చిన వారికి టెండర్ ఇస్తారన్నారు. టెండర్లతో ప్రభుత్వానికి సంబంధం ఉండదని క్లారిటీ ఇచ్చారు. తిరుమల పవిత్రతను కాపాడుతామన్నారు సీఎం చంద్రబాబు. ఆలయ నియమాలు, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. భక్తుల మనోభావాలు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరు వ్యవహరించొద్దన్నారు విజ్ఞప్తి చేశారు. హైడ్రా లక్ష్యం కాంగ్రెస్ కి సంచులు సమకూర్చడమే అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ప్రజల దృష్టి మరల్చడానికే హైడ్రాను తెరపైకి తెచ్చారన్నారు. కేసీఆర్ కు మించిన అవినీతిని రేవంత్ చేస్తున్నారని ఆరోపించారు ఆమె. హైదరాబాద్ అంటే పెట్టుబడిదారులు భయపడుతున్నారన్నారు. రుణమాఫీపై రేవంత్ సర్కార్ కి హరీష్ రావు మరో డెడ్ లైన్ పెట్టారు. దసరాలోపు రుణమాఫీ చేయాలన్నారు. లేకపోతే రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇవాటి నుంచి సీఎం ఇంటి పేరు ఏనుముల కాదు, ఎగవేత అన్నారు హరీష్ రావు. జానీ మాస్టర్ ని పోలీసులు 3వ రోజు కూడా ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నారు పోలీసులు. బాధితురాలే తనను వేధించిందని విచారణలో జానీ మాస్టర్ చెప్పాడు. రేపటితో జానీ మాస్టర్ కస్టడీ ముగియనుంది. కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఈఎన్సీ హరిరామ్ ని 90కి పైగా ప్రశ్నలు అడిగారు. పలు ప్రశ్నలకి సమాధానాలు దాటవేశారు హరిరామ్. రేపు కూడా కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ని అరికట్టడంలో విఫలమైన ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పొల్యూషన్ ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కమిషన్ కి సూచించింది.